హలో అండి అందరికి ఈ వ్లాగ్ చాలా చాలా స్పెషల్. నాకు ముందుగా ఈ వ్లాగ్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు మౌనిక, నేను జర్మనీలో ఉంటాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మీతో మీ మౌనిక. స్క్రీన్ లో చూస్తున్నట్లుగా మొదటి పుట్టినరోజు పండక్కి జరుగుతున్న ప్రిపరేషన్ వ్లాగ్ అన్నమాట. ఫస్ట్ అయితే డాడీ చేతితో దాని ఇన్విటేషన్ కార్డ్ రాయించాము. సో అలా రాయించిన ఇన్విటేషన్ కార్డ్స్ ని ఫస్ట్ ప్రింట్ కి ఇచ్చేసి దాని తర్వాత పనులు స్టార్ట్ చేసాం. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే జ్యూస్ తాగే కప్పులు ఉంటాయి కదా, అందులో కొన్ని చాక్లెట్స్ ప్యాక్ చేద్దామని అనుకుంటున్నా. చాక్లెట్స్ ఆల్రెడీ ప్యాక్ చేసే ఉంటాయి కదా, మళ్ళీ నువ్వు డిఫరెంట్ గా ప్యాక్ చేయడం ఎందుకు అని అంటే ఐ ఫెల్ట్ లైక్ క్యూట్ గా ఇస్తే బాగుంటుంది. కప్స్ ని హ్యాండ్ బ్యాగ్ లో ప్రిపేర్ చేసి అందులో చాక్లెట్స్ పెట్టాను అనమాట. సో దట్ పిల్లలకి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా ఓపెన్ చేయడానికి. సో ఆ ప్యాకింగ్ అయిపోయింది. రిటర్న్ గిఫ్ట్స్ అన్ని మేము హైదరాబాద్ లో షాప్ చేసాం అనమాట. హైదరాబాద్ రిలేటెడ్ వ్లాగ్ నేను ఆల్రెడీ ఛానల్ లో అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు గనక చూడకపోతే జస్ట్ గో చెక్ ఇట్ అవుట్. ఈ పార్సల్స్ అన్ని వాళ్లే ప్రిపేర్ చేసి మాకు కొరియర్ చేపించారు. సో పెద్దగా ఇబ్బంది అవ్వలేదు. రిటర్న్ గిఫ్ట్స్ కవర్స్ పైన హన్వికాది ఏదైనా ఫోటో ప్రింట్ చేపిద్దాము అని అనుకున్నాం, కానీ ప్రింటింగ్ చాలా కష్టం అయింది. మా దగ్గర ఉన్న ఒక పిక్ ని ఎడిట్ చేసి ఫోటో స్టూడియోకి వెళ్ళి ఇట్లా ఫోటో ప్రింట్స్ అయితే తీసుకుని వచ్చామన్నమాట. సో మేము తీసుకున్న ఫొటోస్ కవర్ పైన అంటించాలనేది కాన్సెప్ట్. ఎవరికి ఒకవైపు ఆల్రెడీ థ్యాంక్ యూ నోట్ అయితే ఇచ్చేసారు, ఒకవైపు ఎంటీగా వదిలేసారనమాట. ఆ స్పేస్ లో ఈ ఫోటో పెడితే బాగుంటుంది అని చెప్పి ప్లాన్ చేసాము అండ్ దాన్ని ఫెవిక్విక్ తోటి స్టిక్ ఆన్ చేసేసాము. ఇఫ్ ఇన్ కేస్ చూస్తున్నప్పుడు మీకు ఈ ఐడియా క్యూట్ గా అనిపిస్తే అది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఆ కామెంట్ చూసి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. మేము 2 టైప్ ఆఫ్ కవర్స్ తీసుకున్నాము, ఎందుకంటే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఒక కవర్ కి నేను లోపల ఫొటోస్ అంటిస్తుంటే బయట భార్గవ్ గారు అండ్ ఇంకొక తమ్ముడు కలిసి అవి స్టిక్ ఆన్ చేస్తున్నారు. ఈ ప్రిపరేషన్ అంతా ఇలా జరుగుతుండగానే ఒక ఫోన్ వచ్చింది, మీ ఇన్విటేషన్స్ రెడీ అయిపోయాయి, వచ్చి పిక్ చేసుకోండి అని. సో ఇన్విటేషన్స్ తీసుకుని ఇంటికి వచ్చాం. ఫస్ట్ అయితే మాకు ఇన్విటేషన్ కార్డ్స్ అది ప్లానే లేదు, కాకపోతే ఇంటి పక్కన ఉన్న వాళ్ళని అది ఇన్వైట్ చేయడానికి కార్డ్ ఇచ్చి పిలిస్తే బాగుంటుంది అని చెప్పి కార్డ్స్ చేపించాం అనమాట. సో ఫొటోస్ అంటించడం అయిపోయింది, అన్ని రెడీ అయిపోయినాయి. ఇంకా గిఫ్ట్స్ అన్ని కవర్స్ లో పెట్టడమే మిగిలింది. సో అవి కూడా స్టార్ట్ చేసాం. ఇక్కడ అయితే రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చాము అనేది చూపిస్తున్నాను. బాక్స్ లో వస్తుంది, జర్మన్ సిల్వర్ ఐటమ్ అనమాట, ఒక బౌల్ విత్ స్పూన్. లెట్ మీ టెల్ యూ, ఫస్ట్ ఈ బౌల్ చూసినప్పుడు చాలా క్యూట్ గా అనిపించింది. మనం దేవుడి దగ్గర ప్రసాదాలు అయి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. దానితో పాటు ఒక వాటర్ బాటిల్ కూడా ఇచ్చాము. ఇది హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవచ్చు, స్కూల్ బ్యాగ్స్ లో పెట్టుకోవచ్చు, అంటే పిల్లలు వాడడానికి ఒక గిఫ్ట్ ఇద్దాము అనిపించి వాటర్ బాటిల్ తీసుకున్నాం అనమాట. 3 hours కోల్డ్ వాటర్ ఉంటుంది అండ్ 4 hours హాట్ వాటర్ కూడా స్టోర్ చేస్తుంది ఆ బాటిల్. సో ఇక బ్యాగ్ లో పెద్దగా కాంప్లికేట్ చేసుకోకుండా ఒక వాటర్ బాటిల్, కప్, స్పూన్ అండ్ దెన్ చాక్లెట్స్, అంతే రిటర్న్ గిఫ్ట్. ఇవన్నీ మేము 4 days బిఫోరే స్టార్ట్ చేసాము, ఎందుకంటే దాని తర్వాత చాలా వర్క్స్ ఉన్నాయి, అందులో ఎంగేజ్ అయిపోయి ఇవి డిలే అయిపోతాయి. ఫస్ట్ ఇవి ప్యాక్ చేసేసి ఒక దగ్గర పెట్టేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. ఇంకా ఇవంతా ఇలా జరుగుతున్నప్పుడు గెస్ట్స్ వచ్చి స్టే చేయడానికి మా ఇంటి పైన రూమ్స్ ఉంటాయి అనమాట. సో అవన్నీ శుభ్రంగా తుడిపించి కడిగించి అవన్నీ రెడీ చేస్తున్నాము. కొంతమంది గెస్ట్ కి ఇక్కడ రూమ్ ఇచ్చి ఇంకా సరిపోకపోతే వేరే హోటల్లో రూమ్స్ తీద్దామని చెప్పి ఫస్ట్ అయితే ఇవి క్లీన్ చేపించాం. ఇంకా కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయో లేదో రీచెక్ చేస్తున్నాను అనమాట. కొన్ని రూమ్స్ లో లైట్స్ లేవు అండ్ కొన్ని రూమ్స్ లో ఫ్యాన్స్ తిరగట్లేదు. సో ఎలక్ట్రీషియన్ ని కూడా పిలిపించే పని ఉంది. సో అవన్నీ చేసేసాము. ఎలానో అది జాన్ కాబట్టి అంత ఎండగా కూడా లేదు, సో ఏసీ లేకపోయినా ఇబ్బంది పడరు అని అనుకున్నాము. వాష్రూమ్ లో వాళ్ళకి కావాల్సిన స్టఫ్ అంతా కూడా ప్రిపేర్ చేసాము, లైక్ బకెట్, మగ్, షాంపూ, సోప్, బ్రష్ అట్లాంటివన్నీ కూడా పెట్టామన్నమాట. నేను, అమ్మ, రాజన్య, తమ్ముడు ఇలా అందరం తలోక పని చేస్తూ ఉన్నాము. ఎంత చేసినా కూడా ఎవ్రీడే లేట్ నైట్ 12 వరకు పని చేస్తూనే ఉండేవాళ్ళం. అయ్యో ఇది మర్చిపోయామా, ఇది లేదా, ఇది తీసుకురాలేదా, ఇట్లా ఏదో ఒకటి మర్చిపోయేదాన్ని అనమాట. సో షాపింగ్ కి వెళ్ళడం, రావటం, అవన్నీ ఫిక్స్ చేసుకోవటం, మళ్ళీ రీచెక్ చేసుకోవటం, మళ్ళీ ఏదో ఒకటి మర్చిపోవటం, ఇదే జరిగేది. రూమ్స్ అన్ని సెట్ చేసేసిన తర్వాత వరండా అంతా కూడా కడిగించేసాను, ఎందుకంటే ఎక్కడైనా బ్యాడ్ స్మెల్ వస్తే మళ్ళీ రిలేటివ్స్ అది ఇబ్బంది పడతారని చెప్పి, అండ్ మొక్కలు అవంతా ఉంటాయి, ఆ గ్రీన్ ఎన్విరాన్మెంట్ కి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఎవ్రీథింగ్ ఫ్రెష్ గా పెట్టేసాం అనమాట. ఆ ఇంటి పైన 6 రూమ్స్ ఉంటాయి, మాక్సిమం చుట్టాలందరికీ సరిపోయేటట్టే ఉన్నాయి. ఎక్స్ట్రాగా ఒక 3 రూమ్స్ అయితే తీసుకున్నాము హోటల్లో, మిగిలిన రూమ్స్ అని మా ఇంట్లోనే సెట్ చేసేసాం. ఇక ఫంక్షన్ 2 days ఉంది అనగా ఇంటికి లైటింగ్ పెట్టిద్దామని చెప్పి లైటింగ్ వాళ్ళని పురమాయించామన్నమాట. వాళ్ళు వచ్చి లైట్ సెట్ చేస్తున్నారు. అదేంటో నాకు తెలియదు కానీ ఏదైనా ఫెస్టివల్ అన్నప్పుడు నాకు లైట్స్, ఫ్లవర్స్ చాలా ఇంపార్టెంట్ గా ఫీల్ అవుతాను. అందులోనే నా కూతురు మొదటి పండుగ అన్నప్పుడు ఇంకెంత స్పెషల్ గా ఉంటుంది. సో ఆ వర్క్ కూడా అయిపోయింది. ఇక ఫైనల్ గా దాని బోర్డింగ్ ఒకటి పెట్టిస్తున్నాము. ఇది ఎందుకు పెట్టిస్తున్నాము అని అంటే జస్ట్ నోటిఫై పీపుల్ అనమాట, ఎక్కడ జరుగుతుంది ఫంక్షన్ అనే కన్ఫ్యూజన్ లేకుండా. మేము మా హడావిడిలో ఉన్నప్పుడు వాళ్ళకి అడ్రస్ చెప్పడానికి కూడా కుదరదు కదా, అట్లాంటప్పుడు ఈ బోర్డింగ్ చూసి వాళ్ళు ఈజీగా ఫైండ్ చేస్తారు అని చెప్పి ఇట్లా పెట్టించాం. ఈ బోర్డింగ్ క్లియర్ గా అబ్జర్వ్ చేసి హన్విక బర్త్డే థీమ్ ఏంటో కనిపెట్టి చెప్పగలుగుతారా? చెప్పగలిగితే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇక బర్త్డే ముందు రోజే మేము స్టేజ్ అది వేపిద్దాం అని అనుకున్నాము అండ్ హన్విక బర్త్డే వచ్చేసి ఓపెన్ ఏరియాలో చేసామన్నమాట. సో స్టేజ్ వేయడానికి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ మేము బొబ్బిల్ నుంచి వచ్చాము అని చాలా వీడియోస్ లో
ఆల్రెడీ మీకు చెప్పున్నాను కాబట్టి ఫస్ట్ బర్త్డే బొబ్బిల్లో చేసాము హన్వికది. సో స్టేజ్ వగేరా థింగ్స్ అన్ని ఏబీసీ క్యాటరింగ్ అండ్ సప్లయర్స్ దగ్గర నుంచి తీసుకున్నాం అనమాట. సో వాళ్ళు ప్రిపరేషన్ చేస్తుంటే మాకు ఎక్కడ కూర్చోవాలో తెలియక ఎదురుగా ఉన్న కార్ లో కూర్చొని జోక్స్ వేసుకుంటున్నాం. ఈ స్టేజ్ ప్రిపరేషన్ దగ్గర నేనుంటే ఇంట్లో ఎవరు ఉండరని చెప్పి మా తమ్ముళ్ళకి పని అప్ చెప్పేసి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను అనమాట. హన్విక డెకరేషన్ వచ్చేసి వైజాగ్ లో పురమాయించాను. సో వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి కావాల్సిన థింగ్స్ అన్ని అరేంజ్ చేయమని వీళ్ళతో మాట్లాడారు. సో వాళ్ళు చూసుకున్నారు. మా చుట్టాలందరూ ఫంక్షన్ కి ఒక రోజు ముందే వచ్చేసారు. సో నైట్ డిన్నర్ అరేంజ్మెంట్స్ అవన్నీ ఇంట్లోనే చేసామన్నమాట. గోదావరిలో ఉన్న చుట్టాలు, కృష్ణా జిల్లాలో ఉన్న చుట్టాలు అందరూ వచ్చేసారు. ఒకేసారి అంతమందిని చూసేసరికి నేను చాలా ఎమోషనల్ అయిపోయాను అనమాట. చాలా సంవత్సరాలు అయింది వీళ్ళందరినీ ఇలా టుగెదర్ గా చూసి. సో వాళ్ళు వచ్చిన తర్వాత కొంతసేపు మాట్లాడుకుని ఇంకా డిన్నర్ టైం అవ్వగానే మా మమ్మీ డిన్నర్ ప్రిపరేషన్స్ అన్ని చేసింది. సో వాళ్ళందరూ కలిసి కూర్చుని డిన్నర్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. డిన్నర్ అయితే అస్సలు మొహమాట పడకుండా తినండి అని చెప్పాను. ఎందుకంటే నెక్స్ట్ ఇంకొకటి ప్లాన్ చేశాను అనమాట. అందులో ఎనర్జెటిక్ గా ఉండాలి అంటే డిన్నర్ గట్టిగా తినాలి. నేను ఇలా వీడియో షూట్ చేస్తున్నాను అన్న విషయం వాళ్ళు ఎవరికి తెలియదు. సో వాళ్ళ ఫేస్ మీద కెమెరా పెట్టినట్టు వాళ్ళు సర్ప్రైజ్ షాక్ అయ్యారనమాట. ఏంటి వీడియోస్ ఇస్తున్నావా అని. అప్పటి వరకు ఉన్న హడావిడ ఒకలా ఉంటే చుట్టాలు రావడంతో ఆ హడావిడంతా ఇంకొక లెవెల్ కి రీచ్ అయిపోయింది. చుట్టాలందరూ వీడియో కాల్ లో చూడడం తప్ప హన్వికాని డైరెక్ట్ గా చూడలేదు. దాని ఫస్ట్ బర్త్డే కి వాళ్ళు డైరెక్ట్ గా చూడడం. సో అందరూ ఎక్సైటెడ్ గా ఉన్నారు. సో ఇక మెల్లగా డిన్నర్ వగేరా థింగ్స్ అన్ని పూర్తి చేసేసుకుని కొంతసేపు రిలాక్స్ అయిన తర్వాత ఫంక్షన్ ఏదైనా గానీ తీన్మార్ ఆడాల్సిందే. అందులో చుట్టాలందరూ వచ్చారు. ఖచ్చితంగా అందరూ కలిపి డాన్స్ చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యా. చక్కగా డీజే పాటలు పెట్టుకుని ఒక పెద్ద స్పీకర్ లో పెద్దగా సౌండ్ పెట్టుకుని ఫుల్ గా ఎంజాయ్ చేసి గెంతి పడుకున్నాం. ఇక తర్వాత రోజు అమ్మ లంచ్ ప్రిపేర్ చేసింది వచ్చిన చుట్టాలందరికీ. పడాలు, చిక్కుడుకాయ కర్రీ, వెజిటేబుల్ బిర్యానీ, వైట్ రైస్, పొగలు కక్కుతున్న వేడి సాంబార్, చికెన్ ఫ్రై అండ్ మేమందరం హడావిడి చేస్తే మమ్మల్ని చూసి ఆనందపడుతున్న మా డాడీ. ఇక పొద్దున్నే చుట్టాలందరూ లేచి ఫ్రెష్ అయిపోయి మా ఊర్లో ఫేమస్ అయిన వేణుగోపాల స్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకుని చక్కగా లంచ్ టైం కి తిరిగొచ్చారు. మంచి ఆకలి మీద రావడంతో మేము చేసిన ఐటమ్స్ అన్ని అద్భుతం అని చెప్పి భలే టేస్ట్ ఎంజాయ్ చేశారనమాట. స్క్రీన్ లో కనిపిస్తుంది మా పెద్దమ్మ, అంటే అమ్మకి అక్క. ఇదిగో ఇక్కడ కర్రీ కలిపి ఒక ముద్ద మనందరికి తినిపిస్తుంది కదా, ఈవిడే మా అత్తయ్య, మా మావయ్య వాళ్ళ వైఫ్. తినతో మేమందరం చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. తను కూడా అంతే స్ట్రిక్ట్ గా ఉండదు, మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. తిని వచ్చేసి ఇంకొక అత్తయ్య. యాక్చువల్లీ ఈ అత్తయ్యని మీట్ అవ్వడం ఫస్ట్ టైం, కానీ అస్సలు అలా లేరు, చాలా ఫ్రెండ్లీగా అనిపించారు. మా అమ్మగారికి తమ్ముళ్ళు ఎక్కువ అనమాట. సో వీళ్ళందరూ కూడా అత్తయ్యలు పిన్ని వరుసలు అవుతూ ఉంటారు. వీళ్ళందరూ గంగవరం అనే ప్లేస్ నుంచి వచ్చారనమాట. ఆ ఊరు గనక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో నాతోటి చెప్పండి. ఇంటి నిండా చుట్టాలుండి వాళ్ళు చక్కగా నవ్వుతూ పలకరిస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో కదా. ఎవరి గురించో అయితే నాకు తెలియదు కానండి, నాకు పర్సనల్ గా చుట్టాలు జనాభా అంటే చాలా ఇష్టం. ఇల్లంతా కలకల్లాడుతూ ఉంటుంది అని అనిపిస్తుంది. ఉమ్మడి కుటుంబాలు అనేవాళ్ళు కదా, అట్లాంటి కుటుంబం నాకు కూడా ఉండి అందరూ ఒకే చోటు ఉంటే ఇంకెంత బాగుండో అని అనిపిస్తుంది. కానీ ఈ రోజుల్లో కష్టమే అనుకోండి, బికాజ్ ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి సిచ్యువేషన్ వాళ్ళది. మెల్లగా ఈ భోజనాలన్నీ అవుతుండగానే ఫోటోగ్రాఫర్స్ దిగారనమాట. సో వాళ్ళకి కూడా భోజనం పెట్టేసి వాళ్ళకు రూమ్ ఇస్తే కొంచెం రెస్ట్ తీసుకొని సాయంత్రం ఫోటోలు తీయడానికి రెడీ అవుతారని అనుకున్నా. ఈ అన్ని ప్రిపరేషన్స్ చుట్టాలు అందరూ కలిసి అమ్మ సహాయంతో అందరూ దగ్గరుండి చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంటి ఎదురుగానే ఉంటుంది రేవతక్క, వెరీ స్పెషల్ టు మీ అనమాట. స్పెషల్ బాండ్ ఈ అక్కతోటి. తిను బుజ్జక్క అనమాట. ఫంక్షన్ కి పిలిచినప్పుడు ఎవరైనా ఫంక్షన్ కి రండి అని మాత్రమే చెప్తారు. నేను మాత్రం నాకు కావాల్సిన రేగొడియాలు పట్టుకుని రావాలని చెప్పా. ఇక తిని వచ్చేసి మా నాన్నమ్మ గారు హన్విగాడి ఫస్ట్ బర్త్డే గురించి బూరెలు తయారు చేస్తున్నారు. తిను నా బంగారు కొండ అమ్మ. తినొచ్చేసి రూపక్క అనమాట. మా ఇంటి ఎదురుగానే ఉంటారు వీళ్ళు. చుట్టాలతో సమానంగా బర్త్డే కావాల్సిన ప్రిపరేషన్ లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. ఈ పని ఎందుకు చేయాలి, ఈ పనే చేస్తాం అట్లా ఏం లేదు. ఏ పనైనా గానీ వాళ్ళది అనుకుని చేశారు. హన్విక ఫస్ట్ బర్త్డే ఒక చిన్న సైజు పెళ్లి ఈవెంట్ లా జరిగింది. అందరూ కలిసి తలో చెయ్య వేసి ఇన్వాల్వ్ అయి చేయటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశానో అలానే జరిగింది. ఇక ప్రిపరేషన్స్ అయిపోయినాయి, టైమ్ టు గెట్ రెడీ. సో నేను రెడీ అయిపోతున్నాను. హన్విక ఆల్రెడీ రెడీ అయిపోయింది అండ్ భార్గవ్ గారు కూడా రెడీ అయిపోయారు. రేవతక్క బ్యూటిషియన్ అనమాట. సో నాకేం మేకప్ వద్దంటే ఊరుకో ఇట్లాంటి స్పెషల్ ఈవెంట్స్ లో మేకప్ వేసుకోవాలని చెప్పి దగ్గరుండి మేకప్ వేస్తుంది నాకు. ఫస్ట్ హెయిర్ స్టైల్ అది చేసేసి ఫేస్ ఏదో కొంత పూత పోసేసి కళ్ళకు కూడా పూసేసి మొత్తం పైన నన్ను ఒక బొమ్మలా రెడీ చేసింది అనమాట. రాజమండ్రి నుంచి మా ఫ్రెండ్ సుమా కూడా వచ్చింది. మీ అందరికి సుమా తెలిసే ఉండాలి, నా ఇన్స్టాగ్రామ్ లో మీరు చూసి ఉంటే. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఫంక్షన్ టైం కూడా అయిపోయింది. కానీ బర్త్డే కేక్ మాత్రం రాలేదు. కేక్ ఆర్డర్ ఇచ్చాము, అది కలెక్ట్ చేసుకోవాలన్న విషయం కూడా మర్చిపోయాను నేను. అప్పటికప్పుడు గుర్తొస్తే ఒక బ్రదర్ ని పంపి కేక్ తీసుకురమ్మని చెప్పాను. సో తను చూసుకున్నాడు అనమాట కేక్ గురించి. సో అన్ని రెడీ అయిపోయినాయి. సో దట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ అనమాట. ప్రిపరేషన్స్ అయితే ఇలా జరిగాయి హన్విక ఫస్ట్ బర్త్డే పార్టీ కోసం. నెక్స్ట్ వీడియోలో బర్త్డే ఎలా జరిగింది అండ్ బర్త్డే హైలైట్స్ ఏంటి అవన్నీ పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. ఈ లోపు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి.